గుంటూరు జిల్లా నడిపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100 కోట్ల రూపాయలతో 15 ఎకరాల్లో ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేయనుంది. 100 పడకల యోగా ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ బృందం స్థల పరిశీలన చేసింది. 2028లో ఈ యోగా ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేసేలా కూటమి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. 3 నెలల్లో స్థలాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా నడిపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 100 కోట్ల రూపాయలతో 15 ఎకరాల్లో ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేయనుంది. 100 పడకల యోగా ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ బృందం స్థల పరిశీలన చేసింది. 2028లో ఈ యోగా ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేసేలా కూటమి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. 3 నెలల్లో స్థలాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం 15 ఎకరాల్లో 100 కోట్లతోటి ఈ నిర్మాణం చేయనుంది. స్థల పరిశీలన కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ, దాంతోపాటు వైద్య పరిశోధన మండలి అధికారిని జ్యోతి కేశవాణి కూడా రావడం, కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు కూడా స్థల పరిశీలన కూడా చేశారు. ఇప్పటికి మాత్రం దీనికి మాత్రం గ్రీన్ సిగ్నల్ వచ్చిందని మంత్రి సత్యకుమార్ వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఈ స్థలంలో 100 పడకల యోగా ప్రకృతి వైద్యశాల కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం 2028 నాటికి ప్రారంభం చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తున్నారు. 3 నెలల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ స్థలం కూడా అప్పగించేలా మాత్రం చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పరిశోధన, శిక్షణ సేవలు, జీవన శైలి, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం దీనికి సంబంధించి అనారోగ్య సంబంధించిన కూడా ప్రకృతి వైద్యశాలలో కూడా ఏర్పాటు చేసేలా మాత్రం ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం వీటన్నిటిని ఒకే తాటి మీదకి తీసుకొచ్చేలా ప్రకృతి వైద్యశాలలో కూడా ఎక్కువగా అనారోగ్య సేవలో పాల్పడుతుంటారు. జీవన శైలి కూడా మారుతున్న ప్రకృతిలో ఎలాంటి సేవలు అందించాలి అని చెప్పేసి ఇక్కడ కూడా ఏర్పాటుకు మాత్రం ఇవి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏర్పాటు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రకృతి రంగానికి ఎక్కువగా విశిష్ట సేవలు అందించేలా మాత్రం చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం ఆమోదం పొందింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా నడింపాలెంలో కూడా నిర్మాణం చేపట్టాలని ఎన్నోసార్లు భావించినప్పటికీ స్థల పరిశీలన చేయాల్సేందుకు మాత్రం చాలా చోట్ల కూడా చూశారు. కానీ స్థలం మాత్రం నడింపాలెంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా స్థల పరిశీలన కూడా ఆమోదం తెలిపింది. దీంతో మనం వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఒక ప్రకృతి వైద్య రంగంలో కూడా సేవలు అందించేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏదైతుందో ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. లక్ష్మి. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.